అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉంది. కీర్తనల గ్రంథము 42వ కీర్తన. కీర్తనల గ్రంథము 42. అయితే మనం బైబిల్ స్టడీకి 2వ స్కందము, ఈ 42 నుండి 72 కీర్తనల వరకు మనం బైబిల్ స్టడీకి ధ్యానాంశంగా కలిగి ఉంటాం. ఈ 2వ స్కందములో మనం ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి వాక్య భాగాలు చూసి ఈ 42ని ఈరోజు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొత్తం 11 వాక్యాలు ఉన్నాయి. ఈ 11 వాక్యాల్లో ముఖ్యమైనటువంటి వాక్య భాగాలు చూసి క్లోజ్ చేస్తాం. రండి, 42వ కీర్తన మొదటి వాక్యము, మొదటి 2 వాక్యాలు చదువుతాం. 42 మొదటి 2 వాక్యాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొరుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. చాలండి. తర్వాత 6వ వాక్యం. నా దేవా, నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యోర్ధాను ప్రదేశము నుండి, హెర్మోను పర్వతం నుండి, మీసారు కొండ నుండి నేను నిన్ను జ్ఞాపకము చేసుకొని చున్నాను. అలాగే 8వ వాక్యం. అయినను పగటి వేళ యెహోవా తన కృప నాజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన కీర్తనయు నా జీవదాత అయిన దేవుని గుర్చియు నా ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. చాలండి. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, సర్వాధికారి, నిత్యుడైన దేవ, కృపా సత్య సంపూర్ణుడైన దేవుడువు ప్రభు, ఈ రాత్రి వేళ నాయన సంఘముగా మేమందరం కూడా బెయేర్షెబాలో నాయన సజీవులుగా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు, బైబిల్ స్టడీ కొరకు ఈ సాయంకాల సమయంలో మమ్మలందరం నాయన ఆత్మపూర్ణులుగా మీ సన్నిధిలోనికి తోడుకొని వచ్చినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ రీతిగా నా తండ్రి, మరి 2వ స్కందమైనటువంటి 42వ కీర్తన నుండి 72వ కీర్తన వరకు ప్రభు రాయబడినటువంటి కీర్తనలను మేము బైబిల్ స్టడీగా నాయన మరి కలిగి ఉండటానికి మీరు ఇచ్చినటువంటి తలంపు కొరకై ఆ ప్రకారముగా నాయన పరిశుద్ధాత్మ దేవుడు నాయన మా ఆత్మలకు నాయన మరి తోడయుండి అధ్యక్షత వహించి దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి నాయన మరి లోతైనటువంటి అర్థములను, ఆత్మీయ అనువర్తనాలను మాకు బోధించినట్లుగా ఆ ప్రకారంగా నా తండ్రి మేము ప్రయాసపడి మా యొక్క జీవితాలలో, మా కుటుంబాల్లో ప్రభువా, మరి మేము రానున్నటువంటి దినాలు, నెలలు, సంవత్సరాలలో ఆ వాక్యము ప్రభువా నీరు కట్టబడి ఆ ప్రకారంగా నా తండ్రి దేవునికి ఇష్టలమై నడుచుకున్నట్లుగా, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగిన వారిగా అనేకులు ప్రభువా మేము మాదిరికరంగా ఉండినట్లుగా మాకు సహాయం చేయమని వేడుకొనుచు మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అయితే బైబిల్ స్టడీ గురించి గతంలో మనం ఒక మాట జ్ఞాపకం చేశాము. మనం అందరం బైబిల్ స్టడీ కలిగి ఉన్నప్పుడు ఈరోజు కూడా ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అదొక ప్రోత్సాహకరంగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయంతో మరలా ఇంకొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటి ఆ మాట అని అంటే, బైబిల్ స్టడీ గురించి ఎవరైనా సరే ఒక మాటలో ఎవరైనా చెప్పగలుగుతారా అని స్పర్జన్ గారిని అడిగినప్పుడు చార్లెస్ స్పర్జన్ గారు ఇలా అన్నాడంట. సో బైబిల్ స్టడీ ఈజ్ యాజ్ షాలో యాజ్ ఇఫ్ అన్ ఇన్ఫాంట్ ఆర్ చైల్డ్ కెన్ స్విమ్ డీప్ ఇన్సైడ్ అని చెప్పి అన్నాడంట. బైబిల్ స్టడీ అనేది కలిగి ఉండట ఎంత ముఖ్యమో, బైబిల్ స్టడీ యొక్క ప్రాముఖ్యత ఎంత అని చెప్పని స్పర్జన్ గారిని అడిగినప్పుడు ఒక పిల్లవాడు ఒక లోతైనటువంటి ఊబిలో తాగగలిగినంత అని సమాధానం ఇచ్చాడంట. లోతైన ఊబికి కింద బోటం లేదు, బోటంలెస్ పిట్ అనమాట. ఒక అడుగే లేనటువంటి లోతైన భాగంలో ఒక చంటి పిల్లవాడు తాగగలిగినంత అని బైబిల్ స్టడీ గురించి అన్నారు. ఇంకొక మాటలో చెప్పండి అన్నారంట సంఘం. అప్పుడు ఆయన అన్నాడంట, ఒక ఎలిఫెంట్ కెన్ స్విమ్ యాజ్ మచ్ యాజ్ ఇట్ క్యాన్ అని చెప్పి అన్నాడంట.
అదే లోతైన గుంటలో ఒక ఏనుగు ఈదగలిగినంత అని చెప్పి అన్నారంట. కాబట్టి ఈ రోజున బైబిల్ స్టడీ చేసేటప్పుడు బైబిల్ స్టడీలో ఉన్నటువంటి మన అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బోధకుడు ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. ఏ రోజుకి కూడా మానవుడు కెనాట్ అవుట్ గ్రో స్క్రిప్చర్స్. మన బైబిల్లో రాసుకోవాలి కవర్ పేజ్ మీద, నోబడీ క్యాన్ ఎవర్ లివింగ్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ క్యాన్ అవుట్ గ్రో స్క్రిప్చర్స్. ఎంత లోతు, ఎంత వెడల్పు అని అంటే మనిషి పరలోకం వెళ్ళినాకే తెలుస్తుందంట. నోబడీ క్యాన్ అవుట్ గ్రో స్క్రిప్చర్స్. అప్పుడు ఏమవుతుంది అని అంటే, మనం చెప్పుకునేటువంటి ఈ బైబిల్ స్టడీ మొత్తం కూడా, మనం విశ్లేషించేటువంటి ఈ బైబిల్ యొక్క జ్ఞానం అంతటికి కూడా దేవుడే, ఆయన మన పక్షానుండి, ఆయనే మనకు బోధకుడయ్యండి బోధించితే తప్పక దేవుని యొక్క సత్యాలను ఎరుగుట కానీ, ఎరిగి అంతకుమించి ఎదుగుట కానీ మానవునికి అసాధ్యము. అప్పుడే దేవుడు సమృద్ధిగా మనతో ఉండి పనిచేసి మనకు వాక్య భావాలను వివరిస్తాడనమాట. చదివినటువంటి ఈ వాక్యాల్లో ఫస్ట్ వాక్యం మీరు చదివారు. ఈ వాక్యము మరి ఎంతో ఆదరణ గొలిపేటువంటి వాక్యం సంఘానికి, విశ్వాసులకి. అయితే మొదటిగా ఈ యొక్క 42వ కీర్తనని మనం ఏం చూస్తాము అని అంటే, ఇది ఒక ఆత్మీయ దాహము తీర్చేటువంటి కీర్తన, ఆత్మీయ దాహమును తీర్చు కీర్తన. రెండవదిగా మనం చూసేది ఏంటి అని అంటే, నిరాశలో నిరీక్షణను నింపే కీర్తన. ఈ రెండు విషయాలు లేని కుటుంబము, లేని మానవుడు ఎవరు ఉండరేమో. ఆత్మీయ దాహము తీర్చేటువంటి కీర్తన, నిరాశలో నిరీక్షణను నింపేటువంటి కీర్తన. ఈ కీర్తన 42 మీరు కనుక చదివితే అక్కడ రాయబడి ఉంది, కొయర్ మాస్టర్, ప్రధాన గాయకుడు కోరాహు కుమారులు రచించినది. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న రావచ్చు, ఏంటన్నా ఎవరినైతే దేవుడు మరి క్రమశిక్షణ చూపాడో ఆ కుటుంబం యొక్క కీర్తన ఎంచుకున్నారు, 42 నుండి 72 దాకా ఉన్నాయి కదా, మరి 5 భాగాల్లో 2వ భాగం మీరు బైబిల్ స్టడీ తీసుకున్నారు, ఇంకో కీర్తన తీసుకోవచ్చు కదా, వై దిస్ కైండ్ ఆఫ్ బాధాకరమైనటువంటి కీర్తన, మరి నిరాశ కలిగినటువంటి కీర్తన ఎందుకు పట్టుకున్నారు అని చెప్పి మీరు అనొచ్చు. సో దీనిలో దేవుని యొక్క సార్వభౌమాధికారం మనకు కనిపిస్తుంది, దేవుని యొక్క సావర్నిటీ కూడా మనకు కనిపిస్తుంది. ఎలాగానంటే, కోరాహు మోషే అహరోనుల తమ్ముడు కాబట్టి కోరాహు చేసినటువంటి పాపమును బట్టి దేవుడు గద్దింపు వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారు? సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 250 మంది చనిపోయారు. కోరాహు మీద దేవుడు కోపం చూపించడానికి గల కారణంలో, కోరాహు మీద చేసిన పని మీద చూపించాడా దేవుడు కోపము? కోరాహు యొక్క హృదయ స్థితి మీద దేవుడు కోపం చూపిస్తాడంటే, నేనైతే మాత్రం దేవుడు చూసేది లోపల విషయాన్నే. కోరాహు మీద అంత కోపపడి 250 మంది ప్రజలను దేవుడు హతం చేయడానికి గల కారణాల్లో నేను ఒక 3 విషయాలు జ్ఞాపకం చేసుకుంటా కోరాహుని. మొదటి విషయం ఏంటంటే అసూయ. విశ్వాసులుగా మనము బైబిల్ స్టడీలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసూయ ఉండకూడదు. కోరాహులో మీకు కనపడేది ఏంటంటే అసూయ. గర్వమే అన్నిటికీ కారణం, కానీ నేను అసూయను చూశాను. రెండవది, యాజకత్వ అధికార బాధ్యత కావాలని లోపల కోరుకున్నాడు కోరాహు. ఎందుకు? లేవీయులు మాత్రమే చేయాల్సినటువంటి యాజకత్వాన్ని, మేము మాత్రం లేవి కుటుంబానికి సంబంధించినటువంటి శాఖ కాదా? మాకు మాత్రం దేవుడు మాట్లాడా? మేము మాత్రం దేవుడి మాటలు చెప్పకూడదా అని అంతరంగంలో కోరాహు ఎప్పుడైతే తనతో తను మాట్లాడుకుని, మరి మోషే అహరోనులు మాత్రమే దేవునితో మాట్లాడటం, దేవుని మాటలను మరి ప్రకటించడం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన అధికార కాంక్ష. రెండవది దేని కొరకు? దేవుని యాజకత్వము కొరకు అధికార కాంక్ష రెండవది అయితే, మొదటిది అసూయ. మూడవది కనుక చూస్తే కోరాహు చేసినటువంటి 3వ విషయం ఏంటి అని అంటే, ఆయన తన సొంత ఆలోచన మాత్రమే ముందు పెట్టుకున్నాడు, కానీ దేవుని యొక్క చిత్తానికి విధేయత చూపినవాడిగా కనపడలేదు. అంటే దేవుని యొక్క అధికారాన్ని కూడా ధిక్కరించేటువంటి స్థితికి వచ్చాడు కోరాహు. అందుకని 3 విషయాలు మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క అధికారం మాత్రమే ముందుండాలి, కానీ నా ఇష్టము కానీ, నా చిత్తము కానీ, నా యొక్క లోపల ప్రలోభము కానీ, దేవుని విషయానికి కాంప్రమైజింగ్ కానీ, దేవుని యొక్క విషయానికి కాన్ఫ్లిక్ట్ కానీ చేయకూడదు అనేటువంటి భావం మన విశ్వాసులుగా మనం కలిగి ఉండాలి. అయినా కానీ
కోరాహు యొక్క కుమారుల కీర్తని దేవుడు బైబిల్లో ఎందుకు ఉంచాడు అని అంటే, ఆ సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో 250 మంది ఆ గోత్రానికి సంబంధించిన వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, కానీ కొంత శేషము మిగిలింది. స్టిల్ దెర్ ఈజ్ సమ్ రెమనెంట్ ఫర్ గాడ్. ఎందుకు ఉంచాడు దేవుడు ఈ రెమనెంట్ని అని అంటే, సంఖ్యాకాండము మనము 26వ అధ్యాయంలో కనుక చూస్తే ఎందుకు ఉంచాడు రెమనెంట్ని అని అంటే, 3 బాధ్యతల కోసం. ఇక్కడ మీరు సంఖ్యాకాండం కన్నా 1 దినవృత్తాంతాలు 9వ అధ్యాయం 17 నుండి 20 కనుక తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక చదివితే, కోరాహు కుమారుల్ని ఇంకొంచెం భాగం ఎందుకు దేవుడు ఉంచాడంటే, డోర్ కీపర్స్గా ఉంచాడు. ద్వారపాలకుల బాధ్యతల కొరకు దేవుడు ఉంచాడు వారిని. రెండవదిగా ఎందుకు ఉంచాడు అని అంటే, గాయకులుగా సంగీతకారులుగా ఉండటానికి దేవుడు ఉంచాడు. మూడవది ఎందుకు ఉంచాడంటే, దేవుని సన్నిధిలో పరిచర్య కోసం ఉంచాడు. కోరాహు దేనికోసం తపన పడ్డాడు? దేవుని సన్నిధిలో ఉండి పరిచర్య చేసేటువంటి బాధ్యతకు నాకు అధికారం కావాలని ఆయన ఆశపడ్డాడు. కానీ దేవుడు అది ఆలికిలా ఎవరికి ఇచ్చాడు? ఆయనకున్నటువంటి తదుపరి తరాల వాళ్ళకి దేవుడు ఈ 3 ఇచ్చాడు. మీరు 1 దినవృత్తాంతాలు 9, 17, 20లో మీకు ఈ 3 విషయాలు కనపడతాయి. 1 ద్వారపాలకులు, 2వది గాయకులు సంగీతకారులు, 3వది దేవుని సన్నిధిలో నిలిచి పరిచర్య చేసేటువంటి బాధ్యత కలిగిన వారిగా ఉంచాడు. కాబట్టి ఈ కీర్తనలో అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఒక కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అని అంటే, వాళ్ళు ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏ క్లిష్టమైనటువంటి పరిస్థితులు అని అంటే గనక, ఈ కీర్తన రాసేటువంటి సమయానికి వారు చెరలో ఉన్నట్లుగా, పట్టబడినట్లుగా, శత్రువు వారిపై శోధన కలిగజేసేటువంటి పరిస్థితిలో, మానసికమైనటువంటి వేదన నిరాశలో ఉన్నటువంటి పరిస్థితుల మధ్య వాళ్ళు ఎంతో బాధను అనుభవిస్తున్నటువంటి సమయాల్లో ఈ కీర్తన రాసి ఉండొచ్చు అని చెప్పని కొంతమంది అంటారు. అయితే జాన్ మెకాదర్ గారు అంటాడు, Psalm 42 ఈజ్ నాట్ రిటన్ బై సన్స్ ఆఫ్ కోరా, బట్ ఇట్ వాజ్ రిటన్ టు ద సన్స్ ఆఫ్ కోరా బై సమ్ సామిస్ట్ అని అంటాడు జాన్ మెకాదర్. ఇది కోరాహు రాసిన కీర్తన అని అక్కడ రాయబడింది, కానీ ఇది వాళ్ళ కోసం రాశారు. ఎప్పుడు వాళ్ళు బందీలుగా ఉన్నప్పుడు, చెరలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ కొరకు రాయబడినటువంటి కీర్తన అని చెప్పని జాన్ మెకాదర్ గారు ఒక దానిలో రాయటం అనేది జరిగింది. అయితే ఇక్కడ కనుక మనం నేపథ్యం చూస్తే మనకు శ్రమ కనిపించింది. కాబట్టి ఈ శ్రమ అనే దాన్ని కనుక మనం మొదటిగా చూస్తే, ఈ కీర్తనలో ఉన్నటువంటి 5 స్కందాలలో మొదటి స్కందంలో మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటి అని అంటే, శ్రమ నుండి అధికారంలోనికి తీసుకెళ్లేటువంటి కీర్తనలు. 1 నుండి 41 కీర్తనలు శ్రమల్లో నుండి అధికారంలోనికి తీసుకెళ్లేటువంటి కీర్తనలుగా ఉంటాయి. రెండవ భాగం ఇప్పుడు మనం చూస్తున్నాం 42 నుండి 72. ఈ కీర్తనలో మనం చూసేటువంటి విషయం ఏంటంటే, పరిపాలన నుండి దేవుని యొక్క సన్నిధిలో ఆయన్ని స్తుతించే వరకు తీసుకెళ్లేటువంటి కీర్తనలు. పరిపాలన, దేవుని యొక్క స్తుతి సమృద్ధిగా కనిపించేటువంటి కీర్తనలుగా కనిపిస్తాయి రెండవ భాగంలో. మూడవ భాగంలో ఏం కనిపిస్తాయి అని అంటే, చెరలో చిక్కబడినటువంటి కాలములో వారు దేవుని కొరకు ఎదురు చూచేటువంటి కీర్తనలు 73 నుండి 89 వరకు కనిపిస్తాయి. చెరలో దేవుని కొరకు ఎదురు చూచేటువంటి సమయం గురించి మాట్లాడేటువంటి కీర్తనలుగా. 4వ భాగంలో మీకు ఏం కనిపిస్తాయి అని అంటే, యెహోవా గత కాలములో ఇశ్రాయేలీల పట్ల చేసినటువంటి విముక్తి కార్యాల గురించి మాట్లాడేటువంటి కీర్తనలు 90 నుండి 106 కీర్తనలు మీకు కనిపిస్తాయి. దేవుని యొక్క విముక్తి కార్యములు. 5వ భాగంగా మనం చూస్తే నిత్య విమోచకుడైనటువంటి మెస్సయ కొరకు ఎదురు చూచేటువంటి కీర్తనలుగా 107 నుండి 150. కాబట్టి రెండవ భాగం మనం ఇప్పుడు చూసేది ఏంటంటే, పరిపాలన, దేవుని సన్నిధి. ఎలాగా ఈ 2 విషయాలు ఇక్కడ కొరలేట్ అవుతాయి అనేటువంటి విషయాలు ఈ యొక్క కీర్తనల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈరోజు మనము 42వ కీర్తన మనం ధ్యానాంశంగా చూస్తున్నాం. కాబట్టి ఈ 42వ కీర్తనలో మీరు చదివినటువంటి మొదటి వాక్యం ఒకసారి వివరణ గనక చూస్తే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశ పడుచున్నది. ఇప్పుడు ఈ మాట కనుక మీరు చదివినప్పుడు, ఆశ పడటానికి కారణం ఏంటి అని అంటే, నిరాశ నీడలాగా ఉంది వారి జీవితాల్లో. ఆశకి వ్యతిరేక పదం నిరాశ. కాబట్టి నిరాశలో ఉన్నటువంటి ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఆ ప్రజల యొక్క ప్రాణము ఆశతో ఎదురు చూస్తున్నారు, ఆశ పడుతూ అడుగుతున్నారు. ఏమని అంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు ఓ దేవా అని చెప్పని వాళ్ళు
అంగలార్చటం మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 3 విషయాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రాక్టికల్గా ఈ మొదటి వాక్యాన్ని కనుక చూస్తే ఒక ప్రయాణికుడి యొక్క స్థితి ఎడారిలో ఎలా ఉంటుంది అని అంటే, ఎండల మధ్య మండిపోయేటువంటి సూర్యుని క్రింద ఎడారిలో చిక్కుకున్నటువంటి ఒక ప్రయాణికుడు ఎవరి గురించైనా మీరు ఆలోచిస్తే, ఆ ప్రయాణికుడు దేని మీద ఆశ పెట్టుకుంటాడు? డబ్బులు దొరికినాయి ఎడారిలో, చాలా కట్టలు పక్కనే పడి ఉన్నాయి, గొట్టలే ఉన్నాయి, బ్యాగ్ లేదు. కాకపోతే నువ్వైతే ఏం చేస్తావు రత్నాకర్? చొక్కా తీసేసి మండుతున్న ఎండలోనైనా సరే ముందు చొక్కాలో మూట కట్టు. నేనైతే అదే చేస్తా. చొక్కా ముందు ఇప్పేస్తా, చుట్టూ చూసుకుంటా, అవసరమైతే ప్యాంటు కూడా తీసేసుకుంటా. ఎవరు లేరు కదా, బాధ ఏముంది? ప్యాంటు నిండా చొక్కా నిండా పెట్టుకుంటా. ఇంకా ఏదన్నా అవసరమైతే నోట్లో పెట్టుకోవటం, చెవుల్లో పెట్టుకోవటం చేసి బరువు కదలలేక పైకి దేవుని వైపు చూసి, ప్రభువా ఒకే ఒక అవకాశం, ఇంత గొప్ప అవకాశం పానీయద్దు, నువ్వు ఇచ్చినయే ఈ డబ్బులు తీసుకెళ్ళాలి ఎట్లయినా సరే, ఎడారిలో నాకు త్రోవ చూపు. ఇదే నా ప్రార్థన అయి ఉండేదేమో. ఎడారిలో డబ్బు దొరికి డబ్బు కొరకు మనం ఎదురు చూసినా దాన్ని తీసుకెళ్లే పరిస్థితి కాదు. ఎడారిలో మన ఒకే ఒక అవసరం ఏంటి అని అంటే, ఏముంది ఎడారిలో? ఒకే ఒక అవసరం, నీరు, దప్పిక. ఇప్పుడు ఏబిసిడీలు కనిపించినప్పుడు డి అనే ఆప్షన్లో నీరు మాత్రమే ఉంది. మన ఆప్షన్ ఏమవుతుంది? నీరు మాత్రమే. సరే, నీరు తాగారు. నీరు తాగిన తర్వాత నెక్స్ట్ మన మనసులోకి జ్ఞప్తికి వచ్చేటువంటి విషయం ఏంటి అని అంటే, ఎడారిలో నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? మీ గమ్యానికో గురికో చేరాలి. ఎలా చేరాలి? అక్కడికి చేరి చచ్చిపోతారా, లేకపోతే అక్కడికి సజీవంగా ఉండి చేరాలనుకుంటారా? బ్రతికి అక్కడికి గురికి చేరాలి. కాబట్టి ఈ రోజున ఆత్మకు దేవుని యొక్క సన్నిధి గనక తోడై లేకపోతే పాఠం ఏంటంటే, ఎడారిలో మనకి డబ్బో, విలువగల రాళ్ళో, బంగారమో దొరికి దేవుని సన్నిధిని పోగొట్టుకున్న స్థితి ఎలాంటిదో, అలాగే ఒక విశ్వాసిగా సంఘములో దేవుని సన్నిధి ఆత్మకు తోడై లేకపోతే ఆ యొక్క ఆత్మ ఎడారిలో ఉన్న స్థితి వంటిదే అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, ఒక పసిబిడ్డ తల్లి కోసం వెదికే ఒక పసిబిడ్డ. రెండవ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఒకసారి ఆలోచించండి. ఒక పెద్ద గుంపు తిరునాళ జరుగుతుంది. ఆ తిరునాళ్ళలో ఒక పసిబిడ్డ తప్పిపోయాడు. ఇప్పుడు పసిబిడ్డ ఆక్రందన చెంది తల్లి కొరకు, తల్లి కూడా పసిబిడ్డను పోగొట్టుకున్నటువంటి ఆక్రందనతో ఇద్దరు వెతుకులాడతారు. ఇప్పుడు పసిపిల్లకి క్యాడ్బరీస్ చాక్లెట్, లేకపోతే పసిపిల్లకి ఏదైనా సరే ఒక ఇచ్చి వాళ్ళని ఏడుపు మాన్పించి, పర్లేదులే తల్లి పోతే పోయింది, చాక్లెట్ దొరికిందిగా, నువ్వు ఏడుపు మాన్పు అంటే పిల్లవాడు ఉంటాడా? ఉండడు. ఇప్పుడు పిల్లవాడికి కావాల్సింది ఏంటి అని అంటే, పిల్లవాడికి ఏం కావాలి? తల్లి కావాలి, తల్లి యొక్క ఆదరణ కావాలి. ఈ రోజున తల్లి యొక్క ప్రేమ కూడా కావాలి. పిల్లవాడు ఎదురు చూస్తుంది ఫిజికల్గా ఉన్న తల్లిలో ప్రేమ కోసం, ఆదరణ కోసం, ఆప్యాయత కోసం, సెక్యూరిటీ కోసం, నా అనేటువంటి పొసెషన్. ఈ రోజున దేవుని స్పర్శ కోసం, దేవుని స్వరం కోసం, దేవుని యొక్క ప్రేమ కోసం తపన పడేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? నా ప్రాణము దేని మీద ఆశ పెట్టుకుందంట? దేవుని కొరకు. ఈ రోజున మన ఆశలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి ఒకసారి. మూడవది కనుక చూస్తే, మొదట చూసాం ఎడారిలో ఒక ప్రయాణికుడి స్థితి చూసాం. ఆ ప్రయాణికుడు కోరుకునేది దేవుని సన్నిధి, ఆత్మకు దేవుని సన్నిధి తోడేయాలని చూసాం. రెండవది పసిబిడ్డ యొక్క వేదన, తప్పిపోయినప్పుడు ఒక పసిబిడ్డ వేదన తల్లి కోసమే అనేటువంటిది చూసాం. మూడవది ఏంటి అని అంటే, ఒక మొక్కకి నీరు ప్రాణవాయువు వంటిది అనేటువంటి ఎగ్జాంపుల్ కనుక మీరు చూస్తే, మొక్కకు ఎరువు ముఖ్యమా, సూర్యరశ్మి ముఖ్యమా, ఉన్నటువంటి పరిసరాలు ముఖ్యమా, నీరు ముఖ్యమా అని అంటే అన్నీ ముఖ్యమే. కానీ నీరు లేనప్పుడు ఆ మొక్క ఏమవుతుందంటే వడబడి మొక్క ఏమైపోద్ది? బలహీనం అవుతుంది. అలాగే ఈ రోజున ఆత్మకి వాక్యము, ప్రార్థన నీటి వంటిది. వాక్యము, ప్రార్థన బ్యాలెన్స్డ్గా లేనప్పుడు ఆ విశ్వాసం ఏమవుతాడు? వడబడిన మొక్క వలె కృంగిపోతాడు. కాబట్టి ఈ రోజున 3 ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూసాం. ఎడారిలో ఉండేటువంటి పరిస్థితి,
పసిబిడ్డ యొక్క తప్పిపోయినప్పుడు ఒక పసిబిడ్డ వేదన, అలాగే మొక్కకు నీరు ఒక ప్రాణము లాంటిది అనేటువంటి సంగతి చూసినప్పుడు విశ్వాసికి దేవుని వాక్యము, ప్రార్థన ఎంతో ముఖ్యమైనటువంటివిగా చూసాం. అందుకనే మనం కనుక కీర్తన 107లో చాలా ఎక్సలెంట్ రిఫరెన్స్ ఉంది. కీర్తనల గ్రంథం 107:34 కనుక మీరు చూస్తే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. కీర్తనల గ్రంథం 107:34 వాక్యం కనుక చూస్తే చూడండి, నదులను అడవిగాను, నీటి బుగ్గలను ఎండిన నేలగాను, సత్తువగల భూమి చవిటి మార్చెను. ఇప్పుడు చదవండి, ఇప్పుడు ఫస్ట్ ఈ 4 మాటలు గుర్తుపెట్టుకోండి. నదులు ఏమైపోయినాయి? అడవిగా. నీటి బుగ్గలు ఏమైపోయినాయి? ఎండిన నేలగా. సత్తువగల భూమి ఏమైపోయింది? చవిటి అంటే మురుగు. ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాస యొక్క జీవితము దేవుడు లేనప్పుడు, నా ప్రాణము నీ కొరకు అనేటువంటి విషయం పోయినప్పుడు ఏమవుతుందంటే, చవిటి వాళ్ళము, చవిటి కాలవలాగా, ఆ బురదలాగా మనం అట్లాగా అయిపోతాం. అయితే ఇప్పుడు కిందకి చదవండి. అరణ్యం నీటి మడుగగాను, ఎండిన నేల నీటి ఓటగాను, అచ్చట నివాసపురము సస్య ఫలాభివృద్ధి పొందినట్లు ఆయన ఏం చేస్తున్నాడు? వారిని ఆశీర్వదించి వారి సంతానమును అభివృద్ధి నొందిస్తానని చెప్పని వాగ్దానం చేస్తున్నాడు. అయితే ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఈ కీర్తన 107:34లో ఆకలి గొనిన వారిని అచ్చట కాపరముండ నిచ్చెను. ఆకలి గొనిన వారిని, దప్పిగొనిన వారిని. ఆకలి దప్పిక లేనటువంటి ఏ విశ్వాసి అయినా, అన్నాం కదా, ఒక పిల్లవాడు ఈదినంత, ఒక పిల్లవాడు తాగినంత, ఏనుగు ఈదినంత. దేవుని యొక్క వాక్యము, ప్రార్థన ఎంత లోతు, ఎంత విశాలము అని అంటే, నువ్వు తాగినంత, నువ్వు ఈదినంత. కాబట్టి ఆకలి దప్పిక లేనటువంటి విశ్వాస జీవితం ఏమైపోతుందంటే, అడవిగా అయిపోతుంది, సత్తువ లేని భూమి అయిపోతుంది, ఎండిన నేల అయిపోతుంది, చవిటిగా మారిపోతుంది. జాగ్రత్త. ఇంకా చాలా ఉన్నాయి మంచి రిఫరెన్సెస్. కాబట్టి ఈ రిఫరెన్స్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ కీర్తనల గ్రంథం 1-2 వాక్యాలు చూసినప్పుడు ఈ అనుభవాలు మీకు కనిపిస్తాయి. అయితే మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏంటి ఈ మొదటి 2 వాక్యాల నుంచి అని అంటే, ఒకటి, నిజమైనటువంటి ఆత్మీయ అవసరము ఏమిటి అనే ప్రశ్న గుర్తించాలి ప్రతి ఒక్కరూ. నిజమైనటువంటి ఆత్మీయ అవసరము తీర్చగలిగినటువంటి అక్కర ఏంటి అనేటువంటి ప్రశ్న కావాలి. రెండవది, జీవము గల దేవునితో ఉండే సంబంధం ఎలా ఉండాలి అనేటువంటిది ఆలోచించాలి. మూడవది, ఆత్మీయ క్షేమము కొరకు సుపరీక్ష చేసుకుంటున్నామా ప్రతిరోజు? 3 విషయాలు. మన నిజమైనటువంటి అవసరం ఏంటి? రెండవది, జీవం కలిగిన దేవునితో మన సంబంధం ఏంటి, ఎలా ఉంది? మూడవది, ఆత్మీయ సుపరీక్ష చేసుకోగలిగినటువంటి విషయము ఉన్నప్పుడే మనం ఈ 2 వాక్యాల్లో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. ఇప్పుడు 2-3 వాక్యాలు ఒకసారి కనుక మీరు చూస్తే, 2, 3, 4 వాక్యాల కిందకి కనుక వస్తే, నేను ఒక వాక్యం చదువుతున్నా. నీ దేవుడు ఏమాయనని వారు రోజంతయు నాతో చెప్పుచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు ఆహారమాయను. ఇప్పుడు ఇక్కడ కనుక చూస్తే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, మన ఇంటికి ఎగిరే బాణాలు, కీర్తన 90లో కొన్ని బాణాలు ఎగురుతున్నాయి ప్రతిరోజు, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి. ఏమేమి బాణాలు ఎగురుతున్నాయి అన్న? కీర్తన 90లో పగట వేళ ఎగిరే అది ఏ బాణం? అది ఏమేం బాణాలు చెప్పండి ఒకసారి. వాట్ ఆర్ ద యారోస్ దట్ ఫ్లై ఎవ్రీ డే అండ్ దట్ విల్ స్టక్ ఎవ్రీ హౌస్ ఎవ్రీ డే, ఎవ్రీ టైం. ప్రతిరోజు ప్రతి ఇంటిని ప్రతి సమయంలో ఒక బాణం వచ్చి కొడుతుంది. ఒక బాణం ఏం కొడుతుంది? పెద్దగా చెప్పన్నా. పగటి వేళ అంటే నాకు వినపట్టల్లా. ఇప్పుడే నాకు చెవుడు వచ్చే సమయం ఇక్కడే, ఇంటికాడ బాగా వినపడుతుంది. కానీ రాత్రి వేళ కలిగే భయం అనే బాణము, తర్వాత పగటి వేళ ఎగిరే
బాణము, చీకటిలో సంచరించే తెగులనే బాణము. ఇట్లాంటి బాణాలన్నీ ప్రతిరోజు ప్రతి ఇంటిని తట్టినప్పుడు వాళ్ళు అంటారు, అన్న మీరు బైబిల్ స్టడీకి వెళ్తారు, సంఘ ప్రార్థనకి వెళ్తారు, ఆదివారం ప్రార్థన అంటారు, ఇంట్లో ప్రార్థన అంటారు, ఏంటన్నా మరి మీ ఇంట్లో ఈ పరిస్థితి అన్నప్పుడు మీ సమాధానం ఏంటి? సమాధానం ఏంటి? దేవుని యొక్క సార్వభౌమాధికారానికే మా ఇంటిని అప్పగించుకున్నామన్నా, వ్యాధిలో అయినా, రోగంలో అయినా, కష్టంలో అయినా, నష్టంలో అయినా ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అనేంత వెడల్పు కలిగిన లోతైనటువంటి మనస్సు అనుభవం మనకుందా? ఉంటుంది. పోయింది ఎంత అనుకున్నావన్నా? 1 కోటి రూపాయలన్నా. ఊరుకోమంటావు ఏంటి నువ్వు? నాకు తెలియదు వాక్యం అంటావా లేదా? పోయింది ఏంటనుకున్నా? ఎవరు నయం చేయలేదన్నా. ఊరుకో అంటావేంటి? నాకు తెలీదా? కానీ భక్తులందరూ ఏమన్నారు? ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు. వాళ్ళు విశ్వాసము నుండి దేవుడు ఉన్నాడని, ఆయన తప్పక వారిని జ్ఞాపకం చేసుకుంటారని వీళ్ళందరూ మృతి పొందారా? బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ అందరూ లేదు. వాళ్ళ ఇష్టాలన్నీ ప్రకారంగా నెరవేరిస్తేనే నీవు దేవుడు అని వాళ్ళు విశ్వసించి మృతి పొందారా? ప్రతిఫలం పొంది మృతి పొందారా? ప్రతిఫలం పొందక మృతి పొందారా? ప్రతిఫలము పొంది కూడా పొందని వారిగా ఉండి, గుడారాల్లో ఉండి, చక్కగా వాళ్ళు శ్రేష్టమైనటువంటి పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం కొరకు కనిపెట్టి మృతి పొందారు విశ్వాసమును బట్టి. సో విశ్వాస యొక్క జీవితం ఏంటంటే రివర్స్ ఇంజనీరింగ్. మనం రివర్స్ మోడల్లో ఉంటాం, మనం అన్నీ కలిగి ఉంటాం. బట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటంటే టెంపరీ సెటిల్మెంట్స్ మాత్రమే, యాత్రికులు మాత్రమే. ఈ టెంపరీ సెటిల్మెంట్స్ అనేవి ఒక దినాన వదిలివేసాయి. కాబట్టి ఈరోజు వచ్చే నష్టాన్ని చూసి మనమేం కష్టపడం, ఈరోజు జరిగినటువంటి పరిస్థితిని బట్టి మనమేమి దిగులు పడి దేవుని నామానికి అపకీర్తి తెచ్చే పరిస్థితిలో మనము ఉండము. అయితే ఈ వచనము 2, 3, 4లో మనం నేర్చుకునేటువంటి ఉదాహరణలు ఒకసారి చూస్తే సంఘానికి ఒక సుదీర్ఘమైనటువంటి అనారోగ్యం కానీ, ఒక సుదీర్ఘమైనటువంటి నిరుద్యోగం కానీ ఎవరైనా మన సంఘంలో ఉన్నారనుకోండి, ఏం చెప్తారు వాళ్ళకి? సుదీర్ఘమైనటువంటిది అంటే ఎప్పటి నుంచో వెంటబడుతున్నటువంటి ఈ అనారోగ్యం, ఎప్పటి నుంచో వెంటబడుతున్నటువంటి నిరుద్యోగం, దీనికి మన జవాబు ఏంటి చెప్పండి? జవాబు ఏంటి అని అంటే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఏ వాగ్దానం చేసినా అది క్రీస్తు యేసునందు అవును అన్నట్టే. నిరుద్యోగానికైనా అవునే, అనారోగ్యానికైనా అవునే, పెళ్లి కాని బ్యాచులర్ అయినా అవునే, మ్యారీడ్ బ్యాచులర్ అయినా అవునే. పెళ్లి కాని బ్యాచులర్కి మ్యారీడ్ బ్యాచులర్కి తేడా తెలుసా రత్నాకర్? తెలీదా? సరే, కాబట్టి దేనికైనా అవునే. ప్రభువునందు ఏదైనా కానీ అవును అన్నట్లుగానే సుదీర్ఘమైనటువంటి ఏ పరిస్థితి అయినా అవును అన్నట్లే. రెండవది, వృద్ధాప్యం కానీ ఒంటరితనం అనేటువంటి అనుభవంలో గుండా సంఘం వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, నేను ఒంటరిని కాదు, దేవుని ఆత్మ నాతో కూడా ఉన్నాడు. ఆయన నాతో ఉండి నా ఆత్మకు సంచకరువుగా నా విమోచన దినం వరకు నేను ఒంటరి వాడిని కాదు. ఎందుకంటే వృద్ధాప్యం, ఒంటరితనం మనుషుల్ని ఏం చేస్తుంది అని అంటే, నీ దేవుడేమాయను అనే పరిస్థితికి తీసుకొచ్చేటువంటి విషయం. తండ్రి ఒక్కడే ఉన్నాడండి, భార్య చనిపోయింది, పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉన్నారు, యూరోప్ కాంటినెంట్లో ఉన్నారు, ఇతను ఒక్కడే ఉన్నాడు. అరే ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించాడే, ఎంతో కష్టపడి ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాడే, ఎంతో కష్టపడి లక్షలు కోట్లు ఖర్చు పెట్టాడే పిల్లలకి. అరే తండ్రి ఒక్కడినే వదిలిపెట్టి పిల్లలందరూ ఎక్కడెక్కడో చెదిరిపోయారు. అరే ఈయన పరిస్థితి చూస్తుంటే పక్కింటి నైబర్కి అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. నిద్రలేని రాత్రులు ఎన్ని ఉంటున్నాయి ఈ తండ్రికి. ఎన్నిసార్లు ఇతను ఈ ఒంటరితనంతో నిద్ర పట్టక, సరైనటువంటి మరి ఆహారం తినక ఎట్లా ఉన్నాడు ఈయన పరిస్థితి చూస్తుంటే, అరే మీ ఉద్యోగాలు మానేసి ఇంటికి వచ్చి తండ్రిని చూసుకోండి అని పక్కింటోడు అంటున్నాడు. కానీ మరి అలాంటి పరిస్థితుల్లో మన పరిస్థితి ఏంటి? ఒంటరితనం ఎప్పుడైనా మనల్ని ఛాలెంజ్ చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఒంటరి వాళ్ళం కాదు. ఎవరున్నారు మనతో? దేవుడు మనకు
తోడై ఉన్నాడు. కాబట్టి ఒంటరితనం ఒకటి, అనారోగ్యం ఒకటి, నిరుద్యోగం ఒకటి, అపహాస్యం ఒకటి, ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ 2-3 వాక్యాల్లో ఇలాంటి విషయాల్లో గుండా మీరు వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. అందుకనే కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 7-8 వాక్యాలు కనుక మీరు చూస్తే, కీర్తనల గ్రంథము 22:7-8 వాక్యాలు ఏమనుంది అక్కడ? నన్ను చూచు వారందరూ నన్ను అపహసించుచున్నారు, యెహోవా మీద తన భారము మోపిన వారిని ఆయన విడిపించునేమో అని వారు తలలు ఆడించుచున్నారు. సో సిలువపై ఉన్నటువంటి ప్రభు పరిస్థితి కనుక మీరు చూస్తే వాళ్ళందరూ తలలాడిస్తున్నారు. నీవు గనక మెస్సయ్యవైతే, నీవు గనక దేవుని కుమారుడివైతే నిన్ను నీవు రక్షించుకొనలేవా? ఇక మనిషి మన పరిస్థితి ఏంటండి? నిందలు ఒక లెక్కేనా మనకి? అపహాస్యం ఒక లెక్కేనా? అనారోగ్యం ఒక లెక్కేనా? ఒంటరితనం ఒక లెక్కేనా? సృష్టికర్త అయిన దేవుడు వేలాడుతుంటే ఆయన సృష్టించిన ప్రజలు ఆయన్ని చూసి తలలోగిస్తూ ఆయన చూసి చేసిన హేళన చూస్తే నీ దేవుడు ఏమాయను అనేటువంటి మాట అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు మనం సిగ్గుపడం, ఎప్పుడు మనం తలదించుకోం, ఎప్పుడు కూడా చచ్చిపోయే చివరి. ఇప్పుడు నరుని యొక్క నాసికారంధ్రములో ఉన్న ఊపిరి యెహోవా యొక్క శ్వాసము. నరుని నాసికారంధ్రాల్లో ఉన్న ఊపిరి యెహోవా యొక్క శ్వాసము. ఆ శ్వాసము ఉన్నంతకాలం ఈ ఊపిరి ఉంటుంది. ఈ ఊపిరి ఉన్నంతకాలం బ్రతికేటువంటి జీవితం దేవునికే అనేటువంటి సమర్పణ కలిగి ఉండాలన్నమాట. అందుకనే విలాపవాక్యాలు 1వ అధ్యాయము 7వ వాక్యం కనుక మనం చూస్తే, విలాపవాక్యాలు 1వ అధ్యాయము 7వ వాక్యము, శ్రమలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అదేనంటే, సమస్తమైన ఇంపైన వస్తువులను జ్ఞాపకము చేసుకొనుచున్నది అనే మాట కనిపిస్తుంది. విలాపవాక్యాలు 1:7, యెరూషలేము తనకున్న తనకు కలిగిన శ్రేయస్సునంతటిని చాలండి. తనకు కలిగిన సంచార దినములందు సహాయము చేయవారెవరూ లేక దాని ధనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దానిని చూచి విశ్రాంతి దినములను బట్టి దానిని అపహాస్యము చేసి. చాలండి. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ అన్ని మీకు నెగిటివ్ ఫ్యాక్టర్సే ఉన్నాయి. యెరూషలేమును చూసినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి అక్కడికి వచ్చేటువంటి వారందరూ, పోయేటువంటి వారందరూ యెరూషలేముకు వచ్చేటువంటి కష్టాలను చూసి యెరూషలేం ప్రజలు సేవించేటువంటి దేవుని యొక్క అధికారమును వాళ్ళు శంకించేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ రోజుకి యెరూషలేము ప్రపంచ పటంలో ఉందా? కనుమరుగైపోయిందండి. యెరూషలేముకు జరిగినటువంటి అవమానాలు, యుద్ధాలు ఇంకే దేశానికైనా ఉన్నాయా? ఈ రోజుకి కూడా, ఈ రోజుకి యెరూషలేము దేవుని యొక్క, ఆయన యెరూషలేమును ముడితే ఆయన కనుగుడ్డు ముట్టినట్లే అనేటువంటి మరి దేవుని మాట నెరవేరుతుంది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి అని అంటే, సహనం యొక్క విలువని జ్ఞాపకం చేస్తుంది ఈ 2-5 వాక్యాలు. రెండవది, సాతాను కలిగి చేసేటువంటి అపనమ్మకాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవది, కన్నీళ్లు కార్చి, అంటే ఏంటి? దేవా నీవేమయ్యావు అనేటువంటి కన్నీళ్లు కార్చొద్దండి. కన్నీళ్ళు ఎప్పుడు కార్వాలి? అవసరతను బట్టి. అక్కర యొక్క అర్జెన్సీ పెరిగినప్పుడు ప్రభువా అనేటువంటి కన్నీరు ఉండాలే కానీ ప్రభువా నీవేమయ్యావు అనే కన్నీరు మాత్రం కార్చకూడదు. రెండోది ఏంటి? సాతాను కలిగి చేసే అపనమ్మకానికి దూరంగా ఉండాలి. మూడోది ఏంటి? సహనం యొక్క విలువేంటో మనం తెలుసుకోవాలి. నాలుగోది, దేవుని యొక్క కార్యాలు మన పట్ల జరిగించినటువంటి పూర్వకాలం కానీ ఇప్పుడు కానీ జరగబోయేటువంటిని కానీ జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు 2 విషయాలు చూశారు. మొదటి వాక్యంలో కొన్ని అనుభవాలు చూసాం. 2-5 వాక్యాల్లో మరికొన్ని అనుభవాలు చూసాం. ఇప్పుడు 5-11 వాక్యాల్లో కనుక మీరు వెళితే, 5-11 వాక్యాలు, నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము అనే మాటని జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ మనకు వచ్చేటువంటి ఆత్మీయమైన పాఠాలు ఏంటి అని అంటే, మనకు రావాల్సినటువంటి ఒక ఆత్మీయ పాఠము, దేవుని కోసం నీ తపన ఎంత అనేటువంటి మాట. నిరాశ అనేది దేవుని దృష్టికి పాపము అనేటువంటి జ్ఞాపకం రెండవదిగా. మొదటి అనుభవం, దేవుని కోసం మనం పడే తపన
రెండవది నిరాశ పాపముతో సమానము అనేటువంటిది రెండవ అనుభవం. మూడవది ఏంటి అని అంటే మన ప్రాణముతో మనము సంభాషించేటప్పుడు మన ఆత్మ కృంగిపోకుండా చూసుకోవాలి. ప్రాణము ఆత్మతో సంభాషించినప్పుడు మనసు ఏమవ్వాలి? కృంగిపోకుండా, హృదయము నలిగిపోకుండా చూసుకోవాలి. తర్వాత నిరీక్షణ కలిగి ప్రార్థించాలి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. ఈ పరిస్థితి రాని మానవుడు కుటుంబము లేదు, సంఘము కూడా లేదు. కాబట్టి ఈ రోజున ప్రాణము కృంగటానికి గల కారణాలు ఏంటి అని అంటే మనిషిలో ఉన్నటువంటి ఆశ తగ్గిపోవటం, మనిషిలో ఉండేటువంటి తపన తగ్గిపోవటం, నిరాశ పెరిగిపోవటం, మన ప్రాణముతోనే మాట్లాడుతుంది నా పని అయిపోయింది అని. మూడవది ఏంటంటే నిరీక్షణ, నిశ్చయత పూర్తిగా ఏమైపోతున్నాయి? తగ్గిపోతున్నాయి. కాబట్టి ఈ 4 అనుభవాలు ప్రాణం కుంగిపోయినప్పుడు విశ్వాసులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు. మరి తుఫానులో పడవ యొక్క ప్రయాణాన్ని కనుక జ్ఞాపకం చేసుకుంటే, తుఫానులో ఒక పడవ ప్రయాణం నూతన నిబంధనలో అప్పుడు ప్రభు ఏమన్నాడు? తుఫానులో పడవ ఉన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? మీకు ఇక్కడ కనిపిస్తాయి, నిరాశ కనిపిస్తుంది, వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారే మనం చచ్చిపోయే పరిస్థితుల్లో ఉన్నాంరా. ప్రభు మాత్రం ఇంకా చక్కగా ధోనిలో నిద్రపోతున్నాడు. నిరీక్షణ ఏమైంది? ఇప్పుడు దాకా ప్రభు చేసిన కార్యాలన్నీ చూశారు, ఇంతలోకి ఏమైపోయింది? తుఫానుకు లొంగారు, కానీ తుఫానుని కూడా లొంగ తీసుకునేటువంటి ప్రభు విషయంలో వాళ్ళు మర్చిపోయారు. సేమ్ మన జీవితంలో కూడా ఇవన్నీ జరుగుతాయండి. ఈ రిఫ్లెక్షన్స్ అన్నీ మన జీవితంలో కూడా ఉంటాయి. కాబట్టి మనం విశ్వాసులుగా ఏంటంటే ఈ కీర్తనలో ఉండేటువంటి ఈ అనుభవాలన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మీకు మరి కొన్ని వాక్యాలు నేను జ్ఞాపకం చేస్తా. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 21, 24 వాక్యం కనుక చూస్తే దీనిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? విలాప వాక్యాలు 3వ అధ్యాయము 21, 24 అంటే దేన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే నాకు నిరీక్షణ కలదు. 1 నాకు కలిగిన స్వాస్థ్యము, 2 అని నా ప్రాణము యెహోవా నాకు కలిగిన స్వాస్థ్యమని నా ప్రాణము అనుకొనుచున్నది అని చెప్పని ఇర్మియా అక్కడ అంటాడు. ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇర్మియా? అక్కడ నిరీక్షణ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యెహోవా నాకు కలిగిన స్వాస్థ్యమని ఆయన ప్రాణము జ్ఞాపకం చేసుకుంటుంది. ఈరోజు నీ ప్రాణం, నా ప్రాణము మరి ఇర్మియా వలె ఆ ప్రవక్త వేటిని జ్ఞాపకం చేసుకుని దేవుని గణపరుస్తున్నాడో మనం కూడా అలాగా మనకు వచ్చేటువంటి ప్రతి సంకటంలో కూడా దేవుణ్ణి గణపరచాలి. 2 స్త్రీలు, పాత నిబంధన క్రొత్త నిబంధనలు 2 స్త్రీలు కనిపిస్తారు. హన్నా అనేటువంటి స్త్రీ దేవుణ్ణి గణపరిచింది కాబట్టి మరి 1వ సమూయేలు 2వ అధ్యాయము మధ్య భాగంలో నన్ను గణపరచే వారిని నేను గణపరచాను. అలాగే మరియ కూడా అంటది, నా ప్రాణము దేవునిని గణపరుచుచున్నది. చూడండి, పాత నిబంధన నూతన నిబంధన. ఎవరైతే దేవుణ్ణి అన్ని వేళలా గణపరుస్తారో వాళ్ళు కృంగిన పరిస్థితి అయినా, వాళ్ళు పడిపోయిన పరిస్థితి అయినా, నిస్సహాయత అయినా సరే దేవుడు కప్పగా వారిని జ్ఞాపకం చేసుకుని గణపరుస్తాడు. గణపరచటం అని అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయడు ఆయన. పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయడు అని అంటే పాతాళమునకు పరిశుద్ధుడు పోవటం అనేది అసంభవం. పాతాళానికి పరిశుద్ధుడు పోడు. పాతాళానికి నియమించబడిన వాళ్ళు వేరు. తీర్పులో ఉన్నటువంటి వాళ్ళు పాతాళానికి పోతారేమో కానీ దేవుని యొక్క విషయాల్ని, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి వాళ్ళు పాతాళంలోకి దిగిపోవటం అనేది లేదు. కాబట్టి ఈ రోజున నీ ప్రాణముతో నీవు మాట్లాడే సంగతులు ఏంటి? ఒక అనుభవం జ్ఞాపకం చేసుకోండి. ఈ కీర్తన చివరి భాగం దాకా మీరు చదివినప్పుడు మనం ప్రాక్టికల్గా నేర్చుకునేటువంటి పాఠాలు ఏంటంటే నా ప్రాణముతో నేనేం మాట్లాడుతున్నాను ఈ క్షణంలో. 2వది, అగాధము నన్ను పిలిచినప్పుడు అగాధముతో నేను మాట్లాడే సంగతి ఏంటి? అగాధము అంటే ఏంటి? లోతు లేనటువంటిది, అంటే ఇక కింద బాటం లేనటువంటిది. లోతైనది కింద ఏది కూడా బాటం లేని అగాధము నాతో మాట్లాడినప్పుడు, అగాధం అంటే కష్టాలు కావచ్చు, శ్రమలు కావచ్చు, శోధనలు కావచ్చు, ఏదైనా సరే లోతైనటువంటి విషయాలు, దేవుని కృపను ఛాలెంజ్ చేసేటువంటి ఏదైనా ఒక అగాధం నీతో మాట్లాడితే నువ్వు అగాధముతో ఏం మాట్లాడతావు? అలాగే ఈరోజు రాత్రి నీ కీర్తన ఏమిటి? నీ కీర్తన ఏంటి ఈరోజు దేవుని స్తుతించడానికి? ఏ కీర్తనతో ఈరోజు నువ్వు దేవుని స్తుతించడానికి హృదయపూర్వకంగా సిద్ధంగా ఉన్నావు అనేటువంటి 3వ అనుభవం. మొదటిది, నీ ప్రాణం నీతో మాట్లాడుతున్న సంగతి.
అగాధము నేను పిలిచినప్పుడు నువ్వు మాట్లాడే సంగతి, ఈ రాత్రి నీ కీర్తన ఏమిటి, మూడవది నీ నిరీక్షణకు ఆధారము ఏమిటి. ఈ 4 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, మొదటి ప్రశ్న, దుప్పి నీటి కోసం ఆశపడినట్లు మీరు దేవుని సన్నిధి కొరకు ఎప్పుడైనా పరితపించారా? ఒక ప్రశ్న బైబిల్ స్టడీకి ఈరోజు రాత్రి వెళ్ళి మీరు ఆలోచించండి. దుప్పి నీటి కోసం ఆశపడినట్లు మీరు దేవుని సన్నిధి కోసం ఎప్పుడైనా పరితపించారా? అప్పుడు మీకు కలిగిన అనుభవం ఏమిటి? ఒక ప్రశ్న. రెండవది ఏంటంటే, మీ చుట్టుపక్కల వారు లేదా మీ పరిస్థితులను బట్టి ఎప్పుడైనా సరే మిమ్మల్ని ప్రశ్నించారా? ఏమని? మీ దేవుడు ఏమాయను అనే పరిస్థితి మీకు ఎప్పుడైనా వచ్చిందా? వచ్చినప్పుడు దానికి దేవుడిచ్చిన జవాబు ఏంటి? మీరు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలతో మీరు చెప్పిన జవాబు ఏంటి? మొదటి ప్రశ్న ఏంటి? దుప్పి నీటి కొరకు ఆశపడినట్లు మీరు ఎప్పుడైనా పరితపించారా? రెండవ ప్రశ్న ఏంటి? మీ ఇరుగు పొరుగు వారు మీ దేవుడు ఏమాయననే పరిస్థితి మీకు వచ్చిందా? వస్తే దానికి దేవుడి సమాధానం ఏంటి? మీరు చెప్పినది ఏంటి? మూడవది ఏంటంటే, మీ మానసిక ఒత్తిడి నిరాశలో ఉన్నప్పుడు 5వ వచనం వలె మీ ప్రాణానికి మీరు చెప్పుకోవాల్సిన మాటలు ఏమిటి? మీ ప్రాణంతో మీరు చెప్పిన మాటలు 3వ ప్రశ్న 5వ వచనం ప్రకారంగా. 4వ ప్రశ్న ఏంటంటే, గతంలో దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను గుర్తు చేసుకున్నప్పుడు మీ కీర్తన ఏమిటి? దేవుడు చేసిన కార్యాలకు మీరు గుర్తు చేసుకునే కీర్తన ఏమిటి? నీకు ఇష్టమైన పాట ఏంటన్నా పీటర్ అన్న? నీ కీర్తన ఏంటి అంటే, చాలామంది డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు లతా మంగేష్కర్ అంటే మరి చాలామంది తెలిసి ఉండదు మన హెబ్రోన్లో. తెలియదులేండి, మనం వార్తలు చదవం, యూట్యూబ్ చూడడం, మనకు పెద్దగా తెలియదు. ఎవరో చెప్పుకుంటుంటే వీని తెలుసుకోవటమే కానీ కాదులే మేడం. అంటే హెబ్రోన్ అంటే లత మాకు తెలియదండి. వాళ్ళు మాకు ఉండవండి. మా సంఘంలో భలే పనే. సంఘంలో ఉంటాం కదండి, మనుషులుగా మన సమాజంలో జరుగుతున్న సంఘంలో వినపడతాయి, కనపడతాయి. తెలుసు అంటే తెలుసు, తప్పేం లేదు. తెలియదు అంటే తెలియదు కదా. ఆమె దేనికోసం ఎదురు చూసిందో తెలుసా? డెత్ బెడ్ మీద నర్సు ఎప్పుడు వస్తుందా? మార్నింగ్ 7కి డ్యూటీకి వస్తుంది. ఆమె రాత్రి అంతా నిద్రపోదు. లతా మంగేష్కర్ ఉదయం 7 గంటల కోసం, ఆ 7 గంటలకు ఆ తలుపు సౌండ్ వచ్చినప్పుడు ఆ నర్సు కోసం ఆమె ఆశ పెట్టుకుంది. లతా మంగేష్కర్కి ఏం తక్కువ అండి? బయటకు వస్తే ఎన్ని రోల్స్ రాయిస్లు ఉన్నాయి, ఇంటికి వెళ్తే ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, బయటకు వస్తే ఎంత ప్రెస్టేజ్ ఉంది. ఆమె చివరి దినాల్లో ఆమె ఆశ ఎవరి మీద పెట్టుకుంది? ఒక కేర్ టేకర్ మీద ఆశ పెట్టుకుంది. కాబట్టి మన విశ్వాసులు కూడా డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఇష్టమైన పాట పాడించుకునేవాళ్ళు ఎవరో ఉంటారు. వాళ్ళకి అన్న పలానా అతన్ని పిలిచి పాట పాడించాడు. ఇష్టంగా వాక్యం చెప్పేవాళ్ళు. చాలామంది పిలిచి వాక్యం చెప్పించుకుంటారు డెత్ బెడ్ మీద. నాకు ఆ బ్రదర్ కావాలి, లెట్ దట్ బ్రదర్ కమ్ అండ్ లెట్ హిమ్ స్పీక్ సమ్ బైబిల్ అని చెప్పని పిలుచుకుంటారు. అది మనిషి ప్రాణం ఖరీదెంత అని అంటే, ఒకరి కోసం ఎదురు చూచి ఏదన్నా ఒక పాట పాడించుకొని కొద్దిగా వాక్యం చెప్పించుకొని విశ్వాసులు అయితే. అదే లతా మంగేష్కర్ అయితే మనిషి కోసం ఎదురు చూస్తుంది. ఆమె వైద్యం కోసం ఎదురు చూడట్లా, ఆమె బ్రతుకుతానని మెడిసిన్ కోసం ఎదురు చూడట్లా, ఆమె ఇంకా బ్రతికి ఆయుష్తో ఉంటామని ఎదురు చూడట్లా. కొద్దిసేపు ఆమె వచ్చి ఆమెతో కూర్చుంటే ఆ వచ్చే ఆదరణ, ఆమె చూపే ప్రేమ, ఆమెకి కనెక్ట్ అయినటువంటి దాని ఇంటర్నల్ వాల్యూస్ కోసం చూస్తున్నారనమాట. కాబట్టి ఈ రోజున విశ్వాసులకి సందేశం ఏంటంటే, పరిస్థితులు మారకపోయినా మన దేవుడు మార్పు లేని వాడు అనమాట. దేవుడికి మార్పు లేదు. ఆయన ఎప్పుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటాడు. ఈ కీర్తన 42 మనకి ఇచ్చే సందేశం ఏంటంటే, దేవుని కోసము ఆత్మీయ దాహము కలిగినటువంటి సంఘంగా మనం ఉండాలి. రెండోది, మన సంఘానికి కానీ వ్యక్తిగతంగా కానీ నిరాశ మన తలుపు తట్టినప్పుడు నిరాశలో నిరీక్షణను మనం ఎక్కువగా కనపరచాలి. చదవండి కీర్తన 42 మొదటి వాక్యము. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. చాలండి.
ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, సింహాసనం మీద ఆసీనుడమై ఉండి ప్రభువా మా మధ్యలో ఉండడానికి, మాలో ఉండడానికి, మాతో ఉండడానికి ఇష్టపడ్డవాడా వందనాలు. 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించుతున్నటువంటి దేవుడవు తండ్రి, ఈ సాయంకాలం ముందు ఆశల ద్వారా బైబిల్ స్టడీ కొరకై కీర్తన గ్రంథము 42వ అధ్యాయములో ఉన్నటువంటి విషయాలను, మాటలను, ఆలోచింపవలసిన వాటి గురించి మాట్లాడుతూ వచ్చారు. దేవా, కోరహు నా ప్రభువా తాను దేవుని యొక్క ఉగ్రత అనుభవిస్తూ వచ్చాడు. తాను తనకు ఇవ్వని దాని కొరకు అసూయపడుతూ వచ్చాడు. దేవుడు ఇవ్వని దాని కొరకు అసూయతో ప్రభువు యొక్క అధికారాన్ని ఎదిరించి దేవా సణికి దేవా దేవుని ఉగ్రత గురైనట్లుగా చూస్తున్నా, శపించబడినట్లుగా చూస్తున్నా. అయితే తన యొక్క బిడ్డలు బ్రతికినారు. దేవా, వారు రాసినటువంటి కీర్తన దేవ తండ్రి తన జీవితాన్ని ప్రభా దుఃఖితో పోల్చుకుంటూ వచ్చినాడు. నాయన తన యొక్క ప్రాణము దేవా ఎంతగా తల్లడిల్లిపోతా ఉందో రాస్తూ వచ్చినాడు. నీ దేవుడు ఏమాయను అని ప్రజలు ప్రశ్నించినప్పుడు దేవా మాటలు తట్టుకోలేకపోయాడు, కృంగిపోయాడు. జనసమూహాన్ని దేవుని మందిరాన్ని నడిపించిన కీర్తనలతో, స్తుతులతో దేవుని ప్రజలను ఎంకరేజ్ చేసి సమూహాలను దేవుని మందిరం నడిపించిన ఆ సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఈ కృంగిపోయిన పరిస్థితిలో, ఈ నిరాశలో, ఈ నిస్పృహలో ప్రభువా తన ప్రాణం తలడిల్లగా దేవ తండ్రి నీ వైపు చూస్తూ వచ్చినాడు. మంచి మాటలు రాయించి పెట్టారు. ఆయన నీ కొరకు ఆశపడుతున్నట్లుగా, దుప్పి ఆశపడినట్లుగా నా ప్రాణము ఆయన కొరకు ఆశపడుతుందని, ఆయన కొరకు తృష్ణకొని ఉన్నదని, దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదనా, దేవుని సన్నిధిలో ఎప్పుడు కనబడేదనా దేవా మంచి మాటలు రాయించి పెట్టాడు. దేవా ఈ దినాలలో దేవా సంఘము, సార్వత్రిక సంఘములో విశ్వాసులైనటువంటి వారు ఇలాంటి దృక్పథం కలిగి ఉండాలని, మేము కలిగి ఉండాలని మీరు కోరుతున్న కొరకే నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో ప్రభువా, మా కుటుంబాలలో ఎన్నో పరిస్థితులు, నిరాశ, నిస్పృహ, కృంగుదల, డిప్రెషను, శత్రువు తీసుకుని వచ్చేటువంటి అనుమానములు, అవిశ్వాసములు, సందేహములు, వీటన్నిటి మధ్యలో ప్రభువా మేము కృంగిపోయిన పరిస్థితి అనేకములు. అయితే ఈ రోజున నీ వాక్యము ద్వారా దారి చూపిస్తున్నా. ఇంకను నేను ఆయన మీద నిరీక్షించుతున్నాను. నా ప్రాణం ఆయన కృంగి ఉన్నా కనుక నా ప్రభువా మా జీవితాల్లో పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మాకు నిరీక్షణ ఉన్నది. ఎందుకనగా ప్రభువా మేము నిబంధనలోనికి వచ్చాం. వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. మా పితరులు ఆ వాగ్దానాన్ని నమ్మి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ వచ్చారు. వాగ్దాన ఫలం అనుభవించకపోయినను
వారు దూరం నుండి చూచి వందనము చేసి భూమి మీద యాత్రికులం పరదేశులమని వృత్తి పొందుతూ వచ్చినారు. అందుకనే దేవుడు వారి దేవుని అనిపించుకొని సిగ్గుపడలేదని వాక్యం చెప్తాం. కనుక నా ప్రభువా, మా జీవితాల్లో నిత్యము మేము నీ మీద ఆశపడేవాళ్ళని, నీ సన్నిధి ఆశపడేవాళ్ళని, ఎప్పుడు దేవుని దగ్గరికి రావాలి అనే తృష్ణ ప్రతి విశ్వాసికి దయచేయి. సీజనల్ భక్తి నుంచి మమ్మల్ని కాపాడు, నామకార్థ భక్తి నుంచి మమ్మల్ని కాపాడు, ఆపద ముగ్గురు నుంచి మమ్మల్ని కాపాడు. నిత్యము నిరంతరము ప్రభువా నీ సన్నిధిలో కనబడాలని, నీ సన్నిధిని అపేక్షించాలని నా తండ్రి నీ వైపే చూడాలని చెప్పబడే మాటల్ని బట్టి మాకు వందన. కనుక మాలో విశ్వాసాన్ని అభివృద్ధి పొందించుము, మాలో నిరీక్షణ అధికము చేయము, మరింత ఎక్కువగా నీ మీద తృష్ణ కొనిగి, ప్రేమ కలిగి, ఇష్టము కలిగి, ఆశ కలిగి, ఆసక్తి కలిగి, ఆసక్తి విషయంలో మాందిలో కాక ఆత్మీయంలో తీవ్రత గలవారే ప్రభువును సేవించినట్లుగా మమ్మల్ని దీవించు. నీ పరిచయం దీవించు. సంఘానికి వచ్చే ప్రతి బిడ్డని కూడా జ్ఞాపకం చేసుకో. దేవా కనికరకు రత్నబాబు ఫ్యామిలీని దీవించు. ఈ దాస శామ్యుల ఆనంద్ గారికి సంపూర్ణ స్వస్థత శీఘ్రముగా దయచి, ఉద్యోగ బాధ్యతల్లో ఓర్పు ఓపిక దయచి, సుజాత గారికి ఆరోగ్యం అధికము చేయము, నెమ్మది దయచి, కుమార్తెకు బెటర్ జాబ్ అనుగ్రహించు, ఆరోగ్యం నుంచి ఐజాక్ మంచి భవిష్యత్తు ఏది నిర్ణయించి ఉన్నారో ఆ భవిష్యత్తులోనికి నడిపించు. వీళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాను. బెటర్ జాబ్ దయచి, శాలరీ ఇంగ్లీష్ తన భార్య బిడ్డలు దీవించు. రత్నాకర్ దేవా తనకు కూడా జాబ్ దయచేయము, బలహీనంగా ఉన్నాడు స్వస్థపరచము. చెల్లి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తుండగా జ్ఞానము జ్ఞాపకం దయచి. భరతను బట్టి స్తోత్రములు. తను తెగబాతులు తోడుగా ఉండము, తన పరిచయం కూడా దీవించుము. దానికి ఆరోగ్యం దయచేయము. మంజరి బీటెక్ చేస్తూ ఉంది. సౌమ్య ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంది, మంచి మార్కులతో పాస్ సాధించి. రాజలక్ష్మి గారి కొరకు, తన కుటుంబం కొరకు, ప్రవీణ్ కొరకు, శ్రీనివాస్ ఆయన భార్య కుటుంబం కొరకు, సురేష్ కుటుంబం కొరకు, రమేష్ ఆయన భార్య కొరకు, ప్రదీప్ ఉషా కొరకు, తండ్రి శ్యామ్ ప్రభా ఉమా బిడ్డల కొరకు, మరియమ్మ కొరకు, శారమ్మ కొరకు, మార్తమ్మ కొరకు, శారమ్మ కుమార్తె సుఖమైన ప్రసవం కొరకు, ఈ విధముగా నా ప్రభా ప్రతి వ్యక్తిని కూడా దర్శించు. నీ సన్నిధిని ప్రేమించేవారిగా వారి లోతైన కనుగొనవచ్చు. వారి కార్యక్రమాలు దీవించు. సండే స్కూల్ మినిస్ట్రీ దీవించు. ఉచితమైతే యూత్ మీటింగ్ స్టార్ట్ చేసుకోవడానికి సహాయపడు. కొంతమంది యూత్ను మాకు దయచేయి. మందిరంలో చక్కటి పాటలు పాడేవారిని, వాద్యం వాయించేవారు మాకు దయచేయి. రాబో దినములలో ప్రభావ బేక్షబా ద్వారా ఏ పరిచయం జరిగించాలని మీరు ఇష్టపడుతున్నారో ఆ పరిచయం జరిగించడానికి మాకు ప్రోత్సాహం. మీ సంకల్పం ఏమైనదో ఆ సంకల్పం నెరవేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. దేవా ఈరోజు బ్లెస్సీ జోసెఫ్ మ్యారేజ్ డే రోజు నాయన పరిశుభ్రం జరుపుస్తూ వచ్చారు. ఈ సంవత్సరాన్నింటిలో వారిని కాపాడుతూ వచ్చారు. ఇచ్చిన కుమార్తె నిశని బట్టి, కుమారుడు ఎలైజను బట్టి స్తుతిస్తున్నాం. బిడ్డకు ఇచ్చిన క్షేమస్థితిని బట్టి నీకు వందనాలు. మరి హైదరాబాద్ ఉన్నారు, జ్ఞాపకం చేసుకొని బ్లెస్సీకి మంచి జాబ్ అనుగ్రహించు. నిర్ణయించిన మీ జాబ్ దయచు. ఐజాక్ నాయన మ్యారేజ్ కోసం ప్రార్థిస్తున్నాను. ప్రభా కేరళలో నేను జర్నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి, ఫీబీని కూడా జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ కృపలో వర్ధల చేయము, సహాయపడు. మేము తిరిగి విడుచుండగా నీ సన్నిధి మాతో ఉంచున్నాం. వందనములు కొత్త దాసు ధరించుకుంటాం. యేసుక్రీస్తు పరిశునామమున ప్రార్థించి నుంచి పెడుకున్నాం తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్య ప్రేమ సహవాసం మనకు సదాకాలం ఉండగాక. ప్రైజ్ లార్డ్. శనివారం నాడు మనకు మార్నింగ్ ప్రార్థన ఉంది 9 గంటలకు ఉపవాస ప్రార్థన.
తిరిగి ఆదివారం 9:30కి ఆరాధనకి ప్రారంభించింది. తీసేయండి.